అబద్ధం మాట్లాడే చిలుకలు జే మరియు వీరు. గ్రీన్లాండ్ అడవిలో జే మరియు వీరు అని 2 చిలుకలుండేవి. ఇంకోవైపు గోల్డీ యొక్క చిన్న అడవి అయిన బ్లూ ల్యాండ్ ఉండేది. జే మరియు వీరు ఎప్పుడు గ్రీన్లాండ్ మరియు బ్లూ ల్యాండ్ జంతువుల మధ్య అబద్ధాలు చెబుతూ సరదాగా గడిపేవారు. ముందేం జరుగుతుందో చూద్దాం. వీళ్ళంతా వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? మేమిద్దరం వీటికి గుణపాఠం నేర్పే తీరుతాం. అరే ఏమైంది జై వీరు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మేమిద్దరం బ్లూ ల్యాండ్ నుంచి వస్తున్నాం. గోల్డీ తన జంతువులతో మాట్లాడుతూ ఉంది. నువ్వు అంతగా ఏం విన్నావు? నీకు అంత కోపం వచ్చేలాగా? అది ఇప్పుడు మన అడవిలో జంతువులకి చెడు చేయబోతున్నట్టుగా ఉంది. ఇంకా గోల్డీ ఏం చెప్తోందంటే మన గూళ్ళల్లో ఆహారం గుడ్లు దొంగతనం జరుగుతున్నాయి కదా, అవి అదే చేసిందని చెప్తోంది. ఆ చిన్న అడవిలో జంతువులకు ఇంత ధైర్యమా? వాళ్ళు మన అడవిలో ఆహారం గుడ్లు దొంగతనం చేస్తారా? వాళ్ళు ఇది కూడా చెప్తున్నారు, మన అడవిలో షేర్ ఖాన్ ఒక్కడే ధైర్యవంతుడని, మిగిలిన జంతువులంతా పిరికి వాళ్ళంట. ఒకవేళ అలా అయితే ఇప్పుడే వాటికి బుద్ధి చెప్పొస్తాను. పదండి మిత్రులారా. అన్ని జంతువులు మరియు పక్షులు చేరి అక్కడి నుంచి బ్లూ ల్యాండ్ కి వెళ్ళాయి. అక్కడ గోల్డీ జంతువులకి ఏమో చెప్తూ ఉంది. నా అడవికి చెందిన ప్రియమైన పశు పక్షులారా, గ్రీన్లాండ్ అడవికి చెందిన జంతువులు చాలా మంచివి. మీరు ఎప్పుడు కూడా వాటిని మీ శత్రువులుగా అనుకోవద్దు. ఎల్లప్పుడూ వాళ్లతో స్నేహం చేస్తూ ఉండండి. వాళ్లలో మంచి విషయం ఏమిటంటే వాళ్ళు ఎప్పుడూ కూడా మన మీద దాడి చెయ్యనే లేదు. అలా అంటున్నప్పుడే అక్కడికి గ్రీన్లాండ్ గుంపు వచ్చేసింది. వాళ్ళు అందరి మీద దాడి చేశారు. వారి తల మీద కుట్టి వాళ్ళని గాయపరిచాయి. అయ్యో కాపాడండి! అరే ఇవి సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాయి? అయ్యో కాపాడండి! గోల్డీకి కూడా పాపం తల తిరిగినంత పనైంది. దాన్ని చూసిన జే మరియు వీరు బాగా ఎంజాయ్ చేశాయి. ఇంకా జంతువులు మరియు పక్షులు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. గోల్డీ మహారాజా, మీరు వీళ్ళ గురించి పొగుడుతున్నారు. అదే గ్రీన్లాండ్ యొక్క జంతువులు కదా వీళ్ళు మిమ్మల్ని కూడా వదలలేదే. వాళ్ళైతే నా తల పగలగొట్టేశారు. ఇద్దరు ఆ విధంగా జంతువుల మధ్య గొడవలు పెట్టాయి. అయినా కూడా వాళ్ళకి తృప్తిగా ఉండదు. వీరు సోదరా, ఇలా చిన్న చిన్న అబద్ధాలతో వచ్చే సరదా చాలు. ఈసారి మనం ఇలా చేద్దాం. చేస్తే షేర్ ఖాన్ కి ఇంకా పిరికి గోల్డీకి మధ్య యుద్ధం రావాలి. అవునరా, సరిగ్గా చెప్పావు. పద ఈ రోజు దానికి ఏర్పాట్లు చేద్దాం. వారిద్దరూ ప్లాన్ ప్రకారం బ్లూలాండ్ చేరుకున్నారు. అదే సమయంలో గోల్డీ తన జంతువులతో కలిసి సమావేశం పెట్టుకున్నాడు. జయ ఇంకా వీరు మీరా, చెప్పు, ఎందుకు ఇక్కడికి వచ్చారు మీరు? గోల్డీ మహారాజా, షేర్ ఖాన్ మీతో యుద్ధానికి పిలుపునిచ్చారు. మీరు గనక యుద్ధానికి సిద్ధం కాకుంటే వాళ్లే మీ మీద యుద్ధం చేస్తారు. ఏంటి, ఏం చెప్తున్నావు? షేర్ ఖాన్ తో యుద్ధమా? జంతువులారా, మీరు పాదాలు పట్టుకోవడానికి సిద్ధం అవ్వండి. మీరేమంటున్నారు గోల్డీ మహారాజా? బాబా, అదే నేను చెప్పేది ఏంటంటే యుద్ధానికి సిద్ధం కండి అని. అది విని ఇద్దరు సంతోషించారు. ఇంకా జే వీరు దగ్గర మెల్లగా ఇలా అంటాడు. చూడు, గోల్డీకి ఊపిరి కూడా ఆడడం లేదు. భలే తమాషాగా ఉంది. ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు మరియు ఇదే విషయాన్ని షేర్ ఖాన్ దగ్గరికి వెళ్లి చెప్పారు. గోల్డీ మన యొక్క అడవిపై దాడికి వస్తుంది అని. దానికి ఎంత ధైర్యం! రానివ్వు దాన్ని. దాని మొత్తం సైన్యానికి బుద్ధి చెబుతా. జే మరియు వీరు వాళ్ళ పనిని పూర్తి చేశారు. ఇప్పుడు గొడవ ఎప్పుడు జరుగుతుందో, ఎంజాయ్ చేసే అవకాశం ఎప్పుడు వస్తుందో అని వారు ఎదురు చూస్తున్నారు. మరుసటి రోజు గోల్డీ వాళ్ళ యొక్క గుంపుతో పాటు గ్రీన్లాండ్ లోపలికి వెళ్తుంది. షేర్ ఖాన్ వాడి యొక్క గుంపుతో పాటు రెడీగా ఉన్నాడు. ఇప్పుడు చూడు, మజాగా ఉంటుంది. షేర్ ఖాన్ ఈ గోల్డీని బాగా పిచ్చి పిచ్చి కొడతాడు. షేర్ ఖాన్, ఓటమిని అంగీకరించు, లేదంటే నీకు మంచిగా ఉండదు. అది వినగానే షేర్ ఖాన్ వాడి మీదకి దూకాడు మరియు వారి మధ్య భీకర యుద్ధం ప్రారంభమైంది. కానీ మెల్లగా షేర్ ఖాన్ యొక్క పరిస్థితి చాలా హీనమైంది. షేర్ ఖాన్ ఓడిపోయాడు. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు జే మరియు వీరు మొహంలో కూడా నవ్వు పుట్టుకొస్తుంది. నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను. ఆగిపో గోల్డీ. చివరికి మనం గెలిచేశాం. అవును గోల్డీ, నువ్వు గెలిచేశావు. ఈ రోజు నుంచి ఈ అడవి నీదే. ఇది చూసి ఎవ్వరూ వాళ్ళ కళ్ళన్ని వాళ్ళే నమ్మలేకపోయారు. షేర్ ఖాన్ ఇంత సులభంగా తన ఓటమిని ఎలా ఒప్పుకున్నాడు అని. షేర్ ఖాన్, నేను నిన్ను ఆదేశిస్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలా అని తను చాలా బాధపడుతూ గ్రీన్లాండ్ ని వదిలి బయటికి వెళ్ళిపోయాడు. ఇక నుంచి గ్రీన్లాండ్ మీద నాదే అధికారం.
ఇక్కడున్న ప్రతి జంతువు బ్లూ ల్యాండ్ నుంచి వచ్చిన జంతువులకి బానిసలవుతారు. జై ఇంకా వీరు ఎప్పుడు నాతో పాటే ఉండండి. నాకు ప్రధాన నౌకర్లు మీరే. అది విని జే మరియు వీరుకి చాలా ఆశ్చర్యమైంది. ఇంకేంటి, ఇప్పుడు గ్రీన్లాండ్ మొత్తం గోల్డీ యొక్క రాజ్యం మొదలైంది. ఇప్పుడు నక్కతో పాటు జే మరియు వీరు కూడా ఎప్పుడు గోల్డీతో పాటే ఉన్నారు. గోల్డీ వాళ్ళని ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు. దాంతో పాటు నక్క వాళ్ళ యొక్క మజా కోసం గోల్డీతో చేరుకుని వాళ్ళని ఆట పట్టించేది మరియు వాళ్ళని కొట్టించేది. ఇప్పుడు జే మరియు వీరు యొక్క జీవితం చాలా దారుణంగా మారింది. ఒకరోజు జింక పరిగెత్తుకుంటూ వచ్చి గోల్డీ యొక్క సభకి వచ్చింది. జంతువులన్నీ అక్కడ హాజరయ్యాయి. మా నడువు మీద గజరాజు దండయాత్ర చేస్తున్నాడు మహారాజా. ఏమంటున్నావు నువ్వు? జంతువులారా, పాదాలు పట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. నువ్వేమంటున్నావు? షేర్ ఖాన్ అయితే నేను ఓడించేశాను, కానీ గజరాజుతో యుద్ధాన్ని నేనైతే చేయనేలేను. ఇదంతా మా వల్లే జరుగుతోంది. ఒకవేళ షేర్ ఖాన్ ఇక్కడే ఉంటే మనం భయపడడానికి అవసరమే లేదు. అది విని జంతువులన్నీ ఆశ్చర్యంగా వాటిని చూస్తున్నాయి. ఏమిటి నీ మాటల అర్థం? మేము మా సరదా కోసం మిమ్మల్ని షేర్ ఖాన్తో యుద్ధం చేసేలా చేశాం. షేర్ ఖాన్కి మీతో యుద్ధం చేయాలన్న ఉద్దేశమే లేదు. ఈ రోజు మన అడవి కేవలం మీ ఇద్దరి వల్లనే ప్రమాదంలో పడింది. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది? మేము దీనికి చాలా చింతిస్తున్నాం, కానీ దానివల్ల ఇప్పుడు ప్రయోజనం లేదు. అప్పుడు భూమిలో నుంచి భయంకరమైన ఢమ్ ఢమ్ అని శబ్దం వినిపిస్తుంది. అప్పుడు వారి ముందు కొన్ని గజరాజులు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. గోల్డీ తన యొక్క ధైర్యాన్ని వదిలేసుకున్నాడు మరియు జంతువులన్నీ కూడా అలాగే చేశాయి. జంతువులన్నిటి యొక్క మనసులో భయంకరమైన భయం పుట్టుకొచ్చింది. గజరాజ్ వాడిని గుద్దడానికి దగ్గరికి వెళ్లి సడన్ గా ఆగిపోయాడు. జంతువులన్నీ చూస్తాయి. అప్పుడు వారి ముందు షేర్ ఖాన్ వచ్చి నిలబడ్డాడు. షేర్ ఖాన్ మీరా? మీరు ఇక్కడే ఉన్నారా? పారిపోండి సోదరులారా, పారిపోండి! అలా అని అవన్నీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి. అవి వెళ్ళిపోవడం చూసి జంతువులన్నీ సంతోషంగా ఎగురుతున్నాయి. షేర్ ఖాన్, మీరు ఇక్కడే ఉన్నారా? ఇప్పటి వరకు మీరు దాక్కొని ఉన్నారా? మీ ఇద్దరికి మీ తప్పులు తెలిసొచ్చాయా లేదా? అవును షేర్ ఖాన్, మేము మా తమాషా కోసం మీ ఇద్దరి మధ్య యుద్ధం పెట్టి చాలా పెద్ద తప్పు చేశాం. ఈ రోజు మా ఇద్దరి జీవితం చాలా చండాలంగా అయింది. ఇంకా మా వల్లనే గ్రీన్లాండ్ లోని జంతువులు కూడా బానిసలుగా అయిపోయారు. షేర్ ఖాన్ మరియు గోల్డీ నవ్వడం ప్రారంభించాయి మరియు వాళ్ళని చూసి జంతువులన్నీ షాక్ అయ్యాయి. మీకేమనిపిస్తోంది? ఎప్పుడు కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధంగా ఉండే ఈ గోల్డీ నన్ను ఇంత తేలిగ్గా ఓడించి ఈ అడవికి రాజై ఉంటుంది అనుకుంటున్నారా? మీరు ఎప్పుడైతే గోల్డీతో మాట్లాడొచ్చారో ఆ రోజు సాయంత్రమే తను నా దగ్గరకు వచ్చాడు. నాకు జరిగిందంతా చెప్పాడు. అందువల్ల నేనే ఇతనితో పాటు కలిసి ఈ డ్రామా చేశాం. దీంతో అయినా అబద్ధాలు చెప్పే మీ చెడ్డ అలవాటు మానుకుంటారని. నిజంగా? అంటే ఈ అడవికి ఇప్పటికి కూడా మీరేనా రాజు? సరిగ్గా చెప్పావు. అది విని జంతువులు మరియు జే వీరు అందరూ సంతోషించారు. దాని తర్వాత జే మరియు వీరు ఎప్పటికీ అబద్ధం చెప్పనే లేదు. గోల్డీ బ్లూ ల్యాండ్ కి వెళ్లిపోయింది మరియు జంతువులన్నీ సంతోషంగా జీవిస్తున్నాయి.